చిరుమందహాసం కావాలి. హలో, అందరికీ నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మన గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, పితృ సమానులు, మన పిన్ని గారు కుసుమ లక్ష్మీనారాయణ గారు, మేడం గారి పేరు నాగలక్ష్మి గారు, పిన్ని గారు నాగలక్ష్మి గారి పేరు, వీళ్ళిద్దరికీ ఈవెంట్ సందర్భంగా, లియానా గారి మెగా ఈవెంట్ సందర్భంగా షష్ఠిపూర్తి కార్యక్రమం చిరు సన్మానం చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ సహకరించండి. వీళ్ళకి అందరూ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళతో పాటు కలిసి ఫోటోలు దిగండి. పెద్దవాళ్ళు వయసులో 67 సంవత్సరాలు, మన ఎస్ఎంలో ఎన్నో మంచి పాటలు పాడారు సార్ గారు. కాబట్టి ఈవెంట్కి చాలా బలత్కరంగా చెప్పుగా బతిలాడగా వచ్చారు. చాలా రప్పించడానికి చాలా కష్టపడ్డాను నేను. వీరి కోసం మేడం గారు వచ్చారు, అక్కడి నుంచి చూసేపటి నుంచి నిర్మలా గారు. వారికి అందరికీ చాలా కృతజ్ఞతలండి. అవును, పెద్దమ్మాయి నాగలలిత గారు ప్రోత్సహించినందుకు ఈవెంట్లో ఈ షష్ఠపూర్తి కార్యక్రమానికి నాగలలిత గారికి, లియానా మేడం గారికి కృతజ్ఞతలు. కాబట్టి అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రసన్న మేడం గారు, లాయర్ గారు వెళ్తున్నారు. డయాస్ మీదకి రండి. రమాదేవి గారు రండి డయాస్ మీదకి. శ్రీశ్రీ గారు అందరూ వచ్చేసేయండి డయాస్ మీదకి. సింగర్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఈవెంట్ లియానా మెగా ఈవెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డయాస్ మీదకి రావాల్సింది కోరుచున్నాము. బాబా మీరు రండి. లక్ష్మీనారాయణ గారి కుమార్తె, కుమారుడు, అల్లుడు గారు అందరు రండి. లక్ష్మీనారాయణ గారు, అయ్యపురాలు గారు కూడా పైకి రండి, కుర్చీలు వేద్దాము. ప్రసన్న గారు వదిలి నుంచి వచ్చారు, లాయర్ గారు, ఎస్ఎం మిత్రురాలు లక్ష్మీనారాయణ గారి కోసం వచ్చారు. చూద్దామని షష్ఠపూర్తి ఎలా చేస్తారు, అంత దూరం నుంచి చాలా కృతజ్ఞతలు అండి మీకు, ప్రసన్న గారికి. ఇదంతా ఎస్ఎం ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ అండి. చాలా ఇది సంతోషదాయకంగా ఉంది మాకు ఇట్లా చూడటం. అందరు రండి, పైకి రండి. బ్రదర్ పైకి రండి. శ్రీశ్రీ గారు రండి. మీరు ఇప్పుడు ఇక్కడ మంత్రాలు చదవాలా మీరు పెళ్ళికి? శ్రీశ్రీ గారు కావాలి. నెల్లూరు ఆత్మకూరిని శ్రీశ్రీ గారు డయాస్ మీదకి రావాల్సింది కోరుచున్నాము. ఇప్పుడు పెళ్లికి మంత్రాలు చదవాలి. మన పూజారి గారు వైదిక చేస్తారు. ఇప్పుడు పెళ్లి మంత్రాలు చదువుతారు, మైక్ వారికి ఇచ్చేస్తారు. మరి ఒకసారి లియానా మెగా ఈవెంట్ వారికి, ఆర్గనైజర్ గారికి, లియానా గారికి, నాగలలిత గారికి కృతజ్ఞతలు మరి ఒకసారి లక్ష్మీనారాయణ గారి తరఫున తెలియపరుచుకుంటాము. స్టూడియో ఓనర్ గారికి కూడా, ఉషా గారికి, మేడం గారికి కూడా కృతజ్ఞతలు. ఇదిగోండి. గురుభ్యో నమః. షష్ఠపూర్తి ఉత్సవాలు కార్యక్రమం జరుపుకోవడం చాలా ప్రతి ఒక్కరికి జీవితంలో వివాహం తర్వాత ముఖ్యంగా జరుపుకోవాల్సిన ఈ షష్ఠపూర్తి కార్యక్రమం. ఇది షష్ఠపూర్తి. ఇంకా దీనికి ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇట్లా పేర్లు వెంటనే ఇప్పుడు గుర్తురాలేదు కాబట్టి చెప్పలేను. ఈ కార్యక్రమం మా మనవరాలు ఉషారెడ్డి గారి ఈ స్టూడియోకు ఇది రావడం 2వ సారో 3వ ముఖ్యంగా ఈ ఈవెంట్లలో మొట్టమొదటిసారి నేను స్టేజ్ మీద పాడింది ఉషారెడ్డి గారితో. ఒక మంచి అవకాశం ఇచ్చి నన్ను బాగా ప్రోత్సహించి నా మనవరాలు నాకు బాగా విశేషమైన ఒక ప్లెజర్ని ఇచ్చినందుకు మా మనవరాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత షష్ఠపూర్తి శ్రీ లక్ష్మీనారాయణ గారు దంపతులు ఈరోజు ఒక శుభదినంగా, ఆనందంగా మన స్టూడియోలో పాటలు పాడితే, పాటలు వింటే హృదయాలకు, మనస్సుకు ఎంత సంతోషకరంగా ఉంటుందో అలాంటి సన్నివేశంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం వారి అదృష్టం, ఈ కార్యక్రమానికి రావడం మన అదృష్టం కూడా. అయితే ఈ కార్యక్రమాలు వాళ్ళకే సరిపోవు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసిపోవడం కాదు, వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా చేసుకొని, నలుగురిని పిలుచుకొని వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాదులు, మంచి భోజనాలు ఏర్పాటు చేసి అందరికి కూడా సంతృప్తిగా చేసి సంతోషాన్ని పొందితే జీవితంలో ఇంతకంటే మంచి శుభ పరిణామము ఉండదు అని నేను అనుకుంటా. నేను 60 సంవత్సరాలకు షష్ఠపూర్తి చేసుకుందాం అనుకున్నాను. నేను బాగా అభిమానించే ఒక భక్తురాలు హైదరాబాద్లో ఉండి రాలే ఆ కార్యక్రమానికి.
ఆమె రానందుకు ఆ కార్యక్రమాన్ని నేను డ్రాప్ చేసుకున్నా. తర్వాత ఈ షష్ఠపూర్తి కార్యక్రమాలు నా బంధుమిత్రులు చాలామంది చేసుకుంటాం చూసి ఈరోజు లక్ష్మీనారాయణ గారి కార్యక్రమాన్ని కూడా చూసి నేను ఎంతో దురదృష్టవంతుడిని అయ్యానని, ఓ ఛాన్స్ పోగొట్టుకున్నాను అనుకున్నాను. అయితే మళ్ళీ చేసుకుందాం అయితే ఏదో ఒక ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఇంకా మిగతా సంవత్సరాల్లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మా అసిస్ట్ స్టూడియోలో నా మనవరాలు పక్కనే ఈ కార్యక్రమం జరుపుకొని మీ అందరినీ కూడా పిలిచి ఆనందంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మనస్సు కోరుకుంటూ ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా నా మిత్రుడు. ప్రతి దంపతుల్లో ఆ సీతారాములు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి కొలువై ఉంటారంటారు. అలా ప్రతి దంపతుల్ని మనం పూజించుకుంటూ ఉంటే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, పసుపు కుంకాలతో, బిడ్డలతో ఉంటారని మనవి. యాక్చువల్గా అందుకనే ప్రతి ఒక్కరు కూడా షష్ఠి పూర్తి కార్యక్రమం చేసుకునే ప్రతి దంపతులు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళన్నీ చూసొచ్చి కష్ట సుఖాలు, నష్టాలు, అలాగే అన్ని సుఖాలు చూసినటువంటి దంపతులు కాబట్టి వాళ్ళ కాళ్ళకి మొక్కినా కూడా మనకి ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం దక్కినట్టేనండి. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా సుమంగళిగా ఉంటూ ఉండాలని కోరుకున్నా. ఇద్దరికి ఆ వాయిద్యాలు కొంచెం పెడతారా? అందరూ ఎక్కడ పట్టినా పెళ్ళిళ్ళలో అక్కడిక్కడ అంతా ఆమె దండలు మార్చుకుంటారు. వాళ్ళకి అసలు దండలు మార్చుకోవడానికి ఒక పేరుంది. దీన్ని ఏమిటంటే పుష్పమాల పరివర్తనోత్సవం అని దీని పేరు. పుష్పమాల పరివర్తనోత్సవం. ఎందుకంటే మేము పెళ్ళిళ్ళలో ఈ కార్యక్రమం జరిపిస్తాం కాబట్టి చెప్తున్నాం. పుష్పమాల పరివర్తనోత్సవము అని ఈ దండలు మార్చుకునే కార్యక్రమానికి ఒక పేరుందట. ఒక పేరు. సో అందుకని పుష్పమాల మహోత్సవ కార్యక్రమానికి లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సీతారాములు అనుకొని మీరు కూడా దండం పెట్టుకోండి మనసులో. యాక్చువల్లీ అందరూ వైభవానికి కేతుర్షామి చక్రం భాగం దేవేభ్యో విధాత్రాయణ ప్రచంద్రమాశ్రదే దీర్ఘమాయు దీర్ఘాయుష్మస్తు వంశాభివృద్ధిరస్తు అఖండిత లక్ష్మీ ప్రసాద ఫల సిద్ధిరస్తు. చిన్నవాళ్ళైతే కాళ్ళ మీద వేయాలండి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు సకల శుభ ఫలావ్యాప్యుక్త సిద్ధిరస్తు లక్ష్మీ సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ. చిన్నవాళ్ళైతే కాళ్ళ మీద వేయాలండి అక్షంతలు. యాక్చువల్లీ తల మీద వేయకూడదు. వాళ్ళకి పాదాలకి దండం పెట్టినట్టు అన్నమాట. One book every week. Let me share some 3-4. కళ్ళజోడు కింద పడింది. కూలింగ్ గ్లాసెస్ ఎవరియో ఒకసారి పెళ్లి కొడుకి అనుకుంటా. ఈ దంపతులు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ఆనందోత్సవాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరొక్కసారి వారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారి కుమారుడు కోడలు గారు రండి, ఆశీర్వాదాలు తీసుకోండి. రండి, కుర్చీలు వెనక్కి జరపండి, కుర్చీలు వెనక్కి. హలో, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇంతటి ఆనందాన్ని నేను ఏనాడు కనుక్కోలేదు, కనుగొనలేను కూడా. ఇంతటికి కారణము దీనికి ఎవరంటే గుంటూరు నుండి రైటరుగా దస్తావేజులు రాయు మహానుభావుండు
ఈ సుబ్బుగారు అను మాకు ఈ సర్కారమును సమృద్ధి చేయుచు ఇందరి బిడ్డల ముందు నేనెంతటి వాడినై ధన్యుండనై తిని పుణ్యమూర్తులారా. జీవితాన ఇదిగాక ఇంకేమి కావలెను, నా కొడుకు కూతురు కోడలు అల్లుండు ఈ వెంకులు వారు సుబ్బరాయుడు గారు ఇందరు పెద్దల ముందు బిడ్డగాని బిడ్డ నిర్మలమ్మ విశాఖపట్నం నుండి విమానములో వచ్చి ఇంతటి ధన్యుండు చేసి ధన్యవాదములు. నిన్నగాక మొన్న కాకినాడ నుండి ఒక కోడలు నాగలలితమ్మ వచ్చియున్నది. మరి ఒక కోడలు. ఆహా, ఏమిరా ఈ భాగ్యము! బిడ్డగాని బిడ్డ లియానా అను ఈవెంటు ఈ కార్యక్రమమును నడుపుచున్నది. నిండు నూరేళ్ళు చల్లంగా ఉండు తల్లి. ఇంతకు ముందు ఈ ఒక్క ఈవెంట్కు వచ్చి నేను సౌండ్ ప్రూఫ్ను గురించి అబ్జెక్షన్ పెట్టి ఆ ఉషా మహాబిడ్డను నా బిడ్డగా భావించి అమ్మా అలా కాదు తండ్రి పోలే. ఎంతో ధన్యవాదములు మీ అందరకు. థ్యాంక్ యూ. మీ మనసులో మాత్రం చాలా ఉంది అయితే. హలో లియానా గారు, ఇక్కడ చాలా గారికి దగ్గర పక్కన నిలబడి ఇప్పుడే లియానా గారు మా బిడ్డ లాంటి నాగలలిత కోడలు గారు. తమ్ముడు దమ్మ నువ్వు కూడా రా. ఎవరికో రండి, పక్కన ఉండండి. రండి అమ్మ, మీరు కూడా నిలబడి. ఫోన్ మీద ఫోన్ వస్తుంది నాకు. శ్రీనివాస్ ఫోన్ చేస్తున్నాడు, మా క్లాస్మేట్. ఫోన్ మీద ఫోన్ వస్తుంది. ఫోన్ మీద ఎలా వస్తుంది సార్? హలో, నమస్తే అండి. మా ఈవెంట్లో ఇలాగా సన్మానం జరుపుకుంటున్నాం, చిరు సన్మానం. నేను అంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా అంటే మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారి తర్వాత ఇంకెవరిని నాన్నగారు అని పిలవలేదు. ఈయనే నాన్నగారు అని పిలిచాను. అదేమో తెలీదు, ఏ జన్మలో బంధమమ్మ కానీ అనుకోకుండా ఇలా చేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈవెంట్లో ఇలా అంటే సన్మానం జరగటం మా ఫ్యామిలీ మెంబర్లో నా గ్రూప్లో వాళ్ళు కూడా చాలా నాకు సపోర్ట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ నాన్నగారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అండి, అందరికీ కూడా వందనాలండి. ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం షష్టి పూర్తి చేసే అదృష్టం నీకే దక్కింది ఉషోదయ స్టూడియోస్లో. థ్యాంక్ యూ అండి. మా ఉషా కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ అంటే ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే నేను ప్రత్యేకంగా మళ్ళీ పొగట్టం కాదు, తను నిజంగానే నాకు ఒక సిస్టర్ లాగా మంచిగా అభిమానంగా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ ఏంటి, డెకరేషన్స్ ఏంటి, మా నాన్నగారి పెళ్ళి చాలా గ్రేట్గా జరుగుతుంది ఇక్కడ. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది మేము మిస్ అయ్యామని అనుకుంటున్నారు యాక్చువల్లీ. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. నాకు మావయ్య గారు అత్తయ్య గారు వీళ్ళిద్దరు దేవుడిచ్చిన వాళ్ళలాగా. నిజంగా నాకు మావయ్య గారు అత్తయ్య గారు లేరు, అలాగే అమ్మ నాన్న కూడా లేరు. నేను స్టార్ట్ చేసి లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి అని దండం పెడితే అమ్మ నువ్వు ఏం పిలుస్తావు అని అడిగారు. మీరు ఏం పిలవమంటే అది పిలుస్తానండి అన్నాను. మావయ్య గారు అత్తయ్య గారు అమ్మ అన్నమ్మా అన్నారు. సరేనండి, అలాగే అత్తయ్య గారు మావయ్య గారు అన్నానండి. అప్పటి నుంచి నాకు నిజంగా మీకు ఎప్పుడు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైనా గిఫ్ట్స్ ఉంటే ఇచ్చేయండి వాళ్ళకి. పాటలు పాడేసుకోవాలి తర్వాత, అందుకని అదే అంటే చైర్స్లో భజంత్రిలో ఒకసారి మ్యూజిక్ పెడితే అది మ్యూజిక్లో అందరూ
ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ కళ్ళజోడు ఎవరిదో పడిపోయిందండి, ఎవరిదంటే చూడండి. 10 రూపాయలు దేవుడి పాట, దేవుడి పాట 10 రూపాయలు. పాదాలకి నమస్కారం చేయాలి. దేవుడి పాట 10 రూపాయలు కళ్ళజోడు. పెద్దవాళ్ళు. మీరు అమ్మవారు ఇటు ఇటు दोस्तों क्या आप రండి. నెక్స్ట్ రండి రండి. వస్తున్నారు వస్తున్నారు. రండి రండి. మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మా. దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. రండి రండి అమ్మా. సరే ఫోటో అంటే తీయండి. ఫోన్ మొబైల్. లలితారెడ్డి గారండి, మీరు ఇచ్చే విషెస్ కానీ బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి తెలియచేశాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా, ఈ ఈవెంట్ ఇంత వైభవంగా జరగటానికి కారణం ముఖ్య అతిథి దీన్ని పునాది వేసిన ఆయన మన యూసుఫ్ గారు. ఆ తర్వాత బిడ్డలు లాంటి వాళ్ళు నాగలలిత గారు, లియానా గారు, వీళ్ళు ఆయన బిడ్డ అయితే వీళ్ళు ఆ బిడ్డకు వృక్షం లాంటి వాళ్ళు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇట్లాంటి సందర్భాలు నేను ముందుకు రాను, నాకు ఎందుక ఇవన్నీ అంటే నేను ఎందుకు వస్తున్నానో ఏం వస్తున్నానో నాకే తెలియదు. నా వెనకాల ఇంతటి భుజం తట్టి నా ఎన్ను తట్టి నడిపించేది నా భార్య. ఇవాళ నా పాటలకి జడ్జిమెంట్ ఆమె. ఎక్కడన్నా చిన్న సబ్జెక్ట్ పోతే అది పాట కొట్టేసే మళ్ళీ పాడంటది. ఇంట్లో మహాన్నతమైన నేను ఈ ఎస్ఎంలో అమ్మాయిలందరూ కూడా నన్ను బాబాయ్ 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 ఎస్ఎం బాబాయ్ అయిపోయాయి. చివరికి బాబాయిలు ఎక్కువైపోతున్నారమ్మా, నువ్వు కోడలు కావాలని మామయ్యని ఈ లలితారెడ్డిని, లలితమ్మని, నాగలలితని మా కోడలు చేసుకున్న పెద్ద కోడలు ఇంతటి ఆనందం కలిగడానికి కారణం గల నా భార్య అని గుండె మీద చేసుకొని చెప్పగలను. అది నా ఆనందం. మీ అందరికీ కూడా వందనాలు తల్లి, వందనములు చెప్పుకుంటున్నాను. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. క్యారియర్ బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మా. అక్షతలు ఏ లుంగి మాస్టర్, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వంగు. అది అది 100కి 100 మార్క్స్.
నిజంగా రా, నిర్మల. ఓకేనా? రియల్గా అండి మన పేరెంట్స్ తర్వాత ఎస్ఎంలో పేరెంట్స్ కానీ అత్తమామలు కానీ యాక్చువల్గా మా అత్తమామలు లేరు, ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళు ఉంటే చేసేవాళ్ళము ఏమో తెలియదు కానీ వీళ్ళల్లో వాళ్ళని చూసుకుంటాము. అలానే పేరెంట్స్ని కూడా మీరు చూసుకోండి. ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మీకేమో కానీ మా లక్కీ, మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కుటుంబ సభ్యులకు చేసినంత ఆనందం మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్. ఇక్కడ చెప్పుకోదగ్గింది ఏంటంటే సంవత్సరం బట్టి మా ఇద్దరి సందున ఎంతో అభిమానం. నేను తిడుతుంటా దాన్ని, ఏమే అంటుంటా మా నిర్మలని. నా కన్న తల్లి కూతురు కాదు నాకు తెలియదు, అంతకన్నా గొప్ప నేను చెప్పుకుంటా. నా ఆరోగ్యం ఇంత ఆనందంగా ఇంత హుషారుగా ఉండటానికి నా బిడ్డ అయినటువంటి నిర్మల తర్వాత పరిచయం చేసింది అల్లుడు గారు శ్రీనివాసరావు గారిని. ఈ అదృష్టం ఎవరికో ఇంత రాదని నేను అనుకుంటున్నా. అది విశాఖపట్నం నుంచి నా కోసం ఇక్కడ ఈవెంట్కి వచ్చిందంటే అది ఎంత ఆనందదాయకం, మామూలు విషయం కాదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నుండి నూరు మీ ఇద్దరు చల్లంగా ఉండాలి ఎట్లానే. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ షష్ఠి పూర్తి మహోత్సవానికి విచ్చేసినటువంటి ఈ లియాని గారి ఈవెంట్లో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. నేను కూడా కేవలము లక్ష్మీనారాయణ సార్ గారి ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని చూడడం కోసం సార్ చెప్పే రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈ కుటుంబ సభ్యుల్లో అందరిలో ఒకరిగా నన్ను కూడా ఆహ్వానించారు సారు, కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్తాను. నేను వచ్చేటప్పుడు అందరూ రండి మేడం అన్నారు. యూసఫ్ గారు వీళ్ళందరూ కూడా రండి మేడం, ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు మీరు హ్యాపీగా అన్నారు. ఇందులో వచ్చినటువంటి గాయని మణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ మాట మా లక్ష్మీనారాయణ సార్ కూడా చెప్తారు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పమని. కాబట్టి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి కార్యక్రమం. నిర్మల గారు ఫ్లైట్లో వచ్చారని విన్నాను నేను. ఆవిడ యొక్క ఆ ఓపికకి ఓర్పుకి చాలా సంతోషం. లియానా గారు, ప్రతి ఒక్కరు, నాగలలిత గారు, అందరికీ కూడా ధన్యవాదాలండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. యూసుఫ్ గారు అని అంటమే కానీ ఫ్రెండ్షిప్గా ఇంకో రకంగా అంత ముందుకు వెళ్ళాల. అలాంటిది ఆయన బాబాయ్ పెన్నమ్మ కూడా కాదు, పెన్నాం అంత ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా పోయి మెల్లిగా వాళ్ళ ఆమెను పరిచయం చేశాడు. ఆయన అలా చేసినప్పుడు ఆమె మామయ్య గారు అనేది, మా కోడలు అనేది. నాకు ఇలా మామయ్య గారు అంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉందండి. మామయ్య గారు కాదైనా నాకు మామయ్య అని అంటాను ఇక, అంతేకాని మామయ్య గారు మామయ్య అని పిలుస్తాను అని నన్ను నోరారు అడిగింది. ఆ బిడ్డ ఎప్పుడూ ఇలానే పిలవాలని కోరుకుంటున్నా, మామయ్య అని. సంతోషం. ఇప్పుడు లియానా గారు, నాగలలిత గారు, లియానా మెగా ఈవెంట్ గారి తరఫున ఆర్గనైజర్ గారు నాగలలిత గారు వస్త్రదానం చేస్తున్నారు. బట్టలు వారికి దంపతులకి. లక్ష్మీనారాయణ గారికి మెమోంటోతో సహా చిన్న గిఫ్ట్ కూడా ఇస్తున్నారు, మెమోంటోలు.
ఇద్దరికి ఫ్రేమ్ చేసిన ఫోటో మంచి అమౌంట్ కలర్ఫుల్గా ఉంది. ఎక్సలెంట్. మా అందరి గిఫ్ట్లు కంటే వాళ్ళ గిఫ్ట్ అదిరిపోయింది ఈవెంట్ తరఫున. మేము ఎట్లా అనుకోలేదు, లేదు ఇదే చేయించేవాళ్ళం మేము కూడా. శ్రీశ్రీ గారు కొద్దిగా మరి వీరి గురించి కొద్దిగా చెప్పండి. కొద్దిగా ఆశీర్వాదం ఉండాలి కదా మీది, అందుకని ఆశీర్వాదాలు. షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని బంధుమిత్రుల సహకారంతో ఈరోజు వారు జరుపుకున్నందుకు వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సదా కలుగజేయాలని ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతి. చెప్తారా? ఎవరన్నా రావాలంటే రండి. మరి సెలవా కప్పాలనుకున్నా, ఎవరైనా బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు రండి. ఈ కార్యక్రమం మరి షష్ఠపూర్తి కార్యక్రమం ఈ రోజుతో మరి సంతోషదాయకంగా ముగిసింది లక్ష్మీనారాయణ గారిది. మరి అమ్మాయి ఏమన్నా మాట్లాడాలనుకుంటే మరి కూతురు గారు, అల్లుడు కానీ, మీరు కుమారు గారు మాట్లాడాలంటే మాట్లాడండి. స్టేజీ మీద మాట్లాడతారా? ఏమన్నా మీరేమన్నా మాట్లాడతారా వీళ్ళిద్దరి గురించి? రండి, మాట్లాడే వాళ్ళు ఉంటే రండి. త్వరగా 5 నిమిషాలు 10 నిమిషాలు కాలాతీతమైంది. భోజనాలు చేసేవాళ్ళు భోజనం చేయండి హ్యాపీగా. ఇంకా పాటల ప్రోగ్రామ్ నెక్స్ట్ పాటలు కంటిన్యూ అవుతుంటాయి. ఎవరైనా లక్ష్మీనారాయణ గారి దంపతుల గురించి మాట్లాడేవాళ్ళు ఉంటే, నిర్మలా గారు ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా రావటం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. నేను చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి అని చెప్తున్న సర్ప్రైజ్ అని చెప్పాను. ఇది నిర్మలా గారేను వచ్చారు. ఇక ఈ సెషన్ మొత్తానికి సర్ప్రైజ్ సింగరు జోష్ సింగర్ అనమాట. ఇక నెక్స్ట్ డ్యాన్స్తో సహా పాటలు ఉంటాయి మా ఇద్దరి. మీరు ఇక హ్యాపీగా అన్నం అరిగిందాకా శుభ్రంగా ఉండండి. ఇదిగో సార్ గారు పేరు మాట్లా. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. పెద్దలు లక్ష్మీనారాయణ గారి దంపతులకు షష్ఠి పూర్తి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి పెద్దలు మనకి ఆశీస్సులు కావాలి. ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న లియోనా గారు తదితర అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. మానవ జీవితంలో విలువైనది, మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయాలు ఇటువంటివి. చిరస్థాయిగా చిరకాలం మనసులో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఇటువంటి జరుపుకుంటమే మన అదృష్టం. మంచి మనస్సుతో ఈ కార్యక్రమాన్ని జరిపిన లక్ష్మీనారాయణ గారు వారికి దంపతులకు భగవంతుడు చక్కగా 100 ఏళ్ళు ప్రసాదించాలి. వారి ఆశీస్సులు మనకి లభించాలని ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతూ గాయని గాయకులకు ఇక్కడ వచ్చిన అందరి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు, ఈవెంట్స్ని దిగ్విజయం జరపాలని ఈమె మంచి మనస్సుతో నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. లియా మేనంగా ఇంకెన్నో జరుపుతారని భగవంతుడు తప్పకుండా అటువంటి శక్తి, మనస్సు, మిత్రుల సహాయ సహకారాలు కలుగుతాయని నేను మనస్సు పూర్తిగా ఆశిస్తున్నాను. అదే ఓకే. లియానా మేడం గారి ఈవెంట్ స్పెషల్ అంటే స్పెషల్గా ఉంటుంది అని ప్రతి ఈవెంట్ అనుకోవాలి. ఈ ఈవెంట్కి స్టార్టింగ్ స్పెషల్ లక్ష్మీనారాయణ గారి గానామృతం ఇదే మొదలు. మీలాంటి వాళ్ళు భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు,
వసంతాలు పూతే నేటి రోజు. కోరికలన్నీ పువ్వులుగా వెగసిన రోజు, పువ్వులైన కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోన కోరికలన్నీ, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, పువ్వులైన కోరికలే గూటిలోన చేరిన రోజు. మింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. వసంతాలు పూజే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని అందిన రోజు, అందిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ కన్నజాతులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. వసంతాలు పూజే నేటి రోజు. తారలు దిగి వచ్చిన వేళ పెట్టండి సోలో. Thank you. కూర్చోండి. తారలు దిగి వచ్చిన వేళ ప్రేమాభిషేకం నేను పాడతాను. వీళ్ళిద్దరే తారలు. డ్యూయట్ పాడతాం ఇద్దరు. ఇప్పుడు ఒక్కనే పాడానా? సోలో పాడతా. తారలు దిగి వచ్చిన వేళ. వీళ్ళిద్దరే, ఇద్దరు తారలే. మీ ఏంది? లక్ష్మీనారాయణ గానామృతం తార, SM తార. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ.
కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరల కనిపించని సిగ్గులన్నీ ముసిగేసిన మబ్బుగా నిలిచిపోమ్మని మబ్బుగా కురిసిపోమ్మని వానగా విరిసిపోమ్మని వెన్నెలగా మిగిలిపోమ్మని నా గుండెగా మిగిలిపోమ్మని నా గుండెగా. మామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. లాంటి కొడుకు నాకు ఉంటే జీవితమే ధన్యమైపోవునంట. ఏ జన్మ బంధమో ఈ జన్మలో ఇలాగా ఇద్దరూ చల్లంగా ఉండాలని నా కొడుకు కోడలు బంగారు తల్లులు. నీలి రంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్నీలోన ప్రేమగా వెంటాడే వల్లపులన్నీ కాబోయే పెళ్ళిగా నిర్మలమ్మ కూతురు శ్రీనివాసు అల్లుడు ఈనాడు నా జన్మలో అదృష్టంగా చెప్పుతుంటిని నిజముగా. ఎన్నడూ మరచిపోని బాటగా నిలిచి పొమ్మని చల్లగా బొమ్మని ముందుగా ఇచ్చి బొమ్మని ముద్దుగా చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మా లక్ష్మీనారాయణ గారు అసలు ఇంకా మరిచిపోని రోజు, భలే మంచి రోజు గానామృతంలో కదా. సూపర్. సంతోషమా? హ్యాపీయా? చాలా సహకరించారు అందరూ. మాటలు ఉన్నాయా ఏమన్నా? మాట్లాడాల్సినవి ఉన్నాయి. పిన్ని గారు మాట్లాడతారా? పిన్ని మాట్లాడతావా? ఇది 100కి 100 పాయింట్లు 100% అంటారు కానీ అది 100% కాదు, 1000%. ఇది జీవితంలో రాని మహా ఆనందం. థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నాయా? ఎల్లు ఏమంటే సన్నజాజి పక్కన పోయి సంకురాత్రి రండి. ఎల్లు వచ్చే గోదారమ్మ నా పాటలు 5 ఉన్నాయి. నాది మాకు పాట కూడా పాడలేదు లిస్టులో నుంచి. పాడదామా? సరే రండి రండి రమాదేవి గారు రండి రండి రండి. సరే విశ్రాంతి తీసుకోండి. నవదంపతులు బోరు కొడుతుందా? బరువుగా ఉందా? ఏం లేదు ఏం లేదు. రమాదేవి గారు రండి పాడండి. కైకులూరి కన్నే పిల్ల. అండి అర్జున్ గారు, రమాదేవి గారు, కైకిలూరి కన్నెపిల్ల.